ఇది పళ్ళకి నలుగురు మోస్తున్నారు. చూడండి ఎలాగుందో ఇది. వీళ్ళు ఇది పిట్టు అంటారు దీన్ని. చూడండి ఒక మనిషిని మోసేస్తున్నాడు. కేదార్నాథ్ యాత్రలో ఇలాంటివి మీరు చూస్తుంటే అసలు జీవన ప్రయాణంలో ఇంత కష్టాలు ఉంటాయా, ఒక మనిషి పొట్ట కోసం ఇంత కష్టపడాల్సి ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది. ఇదో ఇక్కడ నలుగురు మోస్తున్నారు చూడండి. ఆ నలుగురు ఒక మనిషిని మోసి 16 కిలోమీటర్లు కొండ ఎక్కించి కొండ దించాలంటే అంత అసమాచారమైంది కాదు. చూడండి ఒకసారి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒంట్లో ఉన్న శక్తిని అంతా తీసుకెళ్ళి దారిపోతున్నారు. ఇవి గుర్రం మీద తీసుకెళ్ళడం. గుర్రం నడిపించేవాడు స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే, ఎక్కినోడికి భయం, విపరీతమైన భయం ఉంటుంది. నడిపించినోడు చాలా సంతోషంగా, వాళ్ళ ఫిట్నెస్ ఏంటి అర్థమవుతుంది. వాళ్ళకి బలుపు అనేది రావట్లేదు. వాళ్ళకి మినిమం 8 కిలోమీటర్ 9 కిలోమీటర్లు ఈజీగా నడిపించేస్తున్నారు రెస్ట్ లేకుండా. వాళ్ళు తర్వాత మిగతా సగం ఇంకొకసారి నడిపించేస్తారు. మధ్యలో తింటున్నారు అంతే. వాళ్ళు గ్యాప్లో అద్భుతం. వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి ఏమీ అర్థం అవ్వదు మనకి. అసలు వాళ్ళ ఫిట్నెస్లు ఏంటి, అలుపు లేదు వాళ్ళకి. మనకేమో ఆక్సిజనే అందట్లేదు మీదకి వెళ్తుంటే కేదార్నాథ్ యాత్రలో. ఆ చూడు పిట్టులో మనిషి మోసేస్తున్నాడు. ఒక మనిషి మోసేస్తున్నాడు అందులో పిట్టులో 16 కిలోమీటర్. అది కూడా ప్లెయిన్ రోడ్డు కాదు, నడిపిస్తున్నాడు విపరీతంగా. అసలు ఎంత కష్టమైన పని అంటే అది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. కొంతమంది నడుస్తున్నారు. గుర్రాలు ఆపారు కాసేపు రెస్ట్ కోసం. మేము కూడా దిగాము. కొంతమంది నడుస్తున్నారు. మేము ఒక చిన్న దారి పక్కన నిలబడి ఉన్నాం. కింద వెళ్తున్నది మందాకిని నది.